ఏముంది అది ఎంతమంది ఇంత పెద్ద ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎంతమంది ఉంటారు? ఒక 200 మంది ఉంటారు డిఎస్పీలు ఉంటారు కదా. 200 మంది డిఎస్పీల్లో ఒక డిఎస్పీ గారి మీద ఒక ఆరోపణ వచ్చింది, దాని మీద విచారణ జరుగుతుంది. దాని గురించి విశాఖపట్నంలో ఏ ఊరు పడితే ఆ ఊర్లో అంత డిస్కషన్ జరగవలసిన నేను సపోర్ట్ చేయటం కాదు. ఇక్కడ నేను నా పరిధిలో పనిచేస్తున్న వ్యక్తి ఆయన సరిగ్గా పనిచేస్తున్నారు అనేది నాకున్న సమాచారం మేరకు. ఇప్పుడు ఈయన దగ్గర పనిచేస్తున్న ఒక ఆఫీసర్ ఉన్నారు, విష్ణుకుమార్ రాజు గారు, అంటే ఈ పరిధిలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. ఆ పోలీస్ ఆఫీసర్ గారి గురించి ఆ పనితీరు మీద బాగోలేదు అనుకోండి, కంప్లైంట్స్ విష్ణుకుమార్ రాజు గారికి తెలుస్తాయి. అలాగా నా పరిధిలో నేను రోజు కనీసం ఒక 500-600 మందిని కలుస్తా, వారానికి 5 రోజులు అక్కడ ఉంటున్నా. నాకెవరు కంప్లైంట్ ఇవ్వలేదు. సో పనితీరు బాగానే ఉందనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డెకాయిటీల్లో వీటిల్లో పట్టుకున్నప్పుడు బెస్ట్ క్రైమ్ కంట్రోల్ అని ఒక అవార్డు కూడా పోలీస్ శాఖే కొద్ది నెలల క్రితం ఆ డివిజన్కి ఇచ్చింది. సో వాటిని బేస్ చేసుకుని నేను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్రాక్ రికార్డు బాగుంది అని చెప్పా. అన్నీ నాకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ఎంక్వైరీ చేయమన్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. రేపు ఎంక్వైరీలో లేదు చాలా తప్పులు చేశారు అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. బట్ నేను నా దగ్గర పనిచేస్తున్న నా ఏరియాలో పనిచేస్తున్న ఒక అధికారి మీద నాకు తెలిసి ఎటువంటి కంప్లైంట్లు రానప్పుడు, నాకు తెలిసి మంచి అధికారి అనే పేరు ఉందని నాకు అనిపించినప్పుడు, నా మనసులో భావాన్ని నేను తెలియజేయకపోతే అది నా దౌర్బల్యం అవుతుంది. సో కాబట్టి నాకు తెలిసినంత వరకు అతను మంచి అధికారే అని నాకు తెలిసింది నేను చెప్పాను. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎవరో కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చేసింది 100కి 100 ఒక ప్రజాప్రతినిధిగా, ఒక బాధ్యత గల మంత్రిగా ఆయన చేసింది 100కి 100% కరెక్ట్. నా ఏరియాలో పనిచేస్తున్న వ్యక్తి అతని గురించి నాకు తెలిసింది నేను చెప్పటం అనేది అది నా బాధ్యత. ఐ మే బి రాంగ్ టుమారో, ఆర్ ద ఇన్ఫర్మేషన్ వాట్ పవన్ కళ్యాణ్ గారు గాట్ మైట్ బి రాంగ్, మైట్ బి రైట్ ఆర్ మైట్ బి రాంగ్. నేను చెప్పింది మైట్ బి రైట్ ఆర్ మైట్ బి రాంగ్, వాళ్ళ విచారణలో తెలుస్తుంది. దానికి ఇంత భారీగా ఏదో డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్ అని ఏదో డిప్యూటీ కామన్గా ఉందని, ఆయన పోస్ట్ చాలా పెద్దది. నేను డిప్యూటీ అని ఉన్నంత మాత్రాన ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నారు, కూటమిలో ఒక ప్రముఖ నాయకుడు, ఒక పార్టీ అధినేత. సో కొంతమంది నేనేదో కాంట్రడిక్టింగ్గా మాట్లాడారు అనుకుంటున్నారు. లేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని నేను పూర్తిగా సమర్థించా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్పడం జరిగింది, అంతే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నాకు తెలిసినంత వరకు మంచి అధికారి అని నాకు తెలిసిందని చెప్పాను. పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఆయన ఉన్న పొజిషన్లో ఆయనకి ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఆయన చేసింది 100కి 100% కరెక్ట్. ఆయన ఎంక్వైరీ చేయమన్నారు, ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోమన్నారు. ఏమో ఎంక్వైరీ చేయొద్దని చెప్పలేదు, నువ్వు వెంటనే తీసేయాలి అని అనలేదే. ఆయన చక్కగా ఆలోచించి ఆయన నిర్ణయం చెప్పారు. సో నాకు తెలిసింది, ఎందుకంటే ఆ ఏరియాలో ఆయన భీమవరం, ఉండి ఈ 2 ప్రాంతాలకి సంబంధించి అధికారి. సో నా ఏరియాలో మా ఎవరో ఎమ్మెల్యే గారికి మాకు తెలియంది, పవన్ కళ్యాణ్ గారికి ఎవరో వెళ్ళి చెప్పారు, తప్పులేదు, ఎంక్వైరీ చేయమన్నారు. సో ఆయన ఎంక్వైరీ చేయమన్న దాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. నాకు తెలిసిన విషయం
బాధ్యత గల ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా కాదు. అక్కడ మళ్ళీ డిప్యూటీ స్పీకర్ అంటున్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా అడిగారు. నేను డిప్యూటీ స్పీకర్గా చెప్పలా. నా ప్రాంతంలో పనిచేస్తున్నారు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా నాకు తెలిసిన విషయాన్ని నేను క్లారిఫై చేశాను. ఇందులో నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానినే. అది ఎన్నోసార్లు చెప్పాను, ఆయనకి చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అపార్థం చేసుకున్నట్టున్నారు. సో నేను ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తూ నా మనసులో ఉన్నది నేను చెప్పటం జరిగింది.